ఇక్కడ చూస్తున్నాం కదండి శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానం అని. ఇదే మనకి మెయిన్ టెంపుల్. భైరవకోనలో మనకి ఉండే మెయిన్ టెంపుల్ ఇది. ప్రపంచంలో ఎక్కడా లేని త్రిముఖ దుర్గాదేవి ఆలయం ఇక్కడ మనకి ప్రతిష్ఠింపబడింది. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఒకే రథులు అష్టగృహాలయాలు అనుకున్నాం కదా. ఈ అష్టగృహాలయాల్లో ఈయన ప్రధానంగా నగరేశ్వర స్వామి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పంతులు గారు చెప్పినట్టు మనకి నగరేశ్వర స్వామి అని చెప్పారు కదండి, ప్రతిష్ఠించబడిందని చెప్పి ఈ శివలింగము. దీని కింద మనకి ఎల్లప్పుడూ నీళ్ళు అనేది ప్రవహిస్తూ ఉంటాయి. మనకి వీడియోలో చూపించారు చూడండి. ఇక్కడ మనకి పంతులు గారు ఏం చెప్తున్నారంటే, ఈ క్షేత్రానికి అష్టదిక్కుల్లో భైరవుడు రుద్ర బాల త్రికాల దుర్గా కాలభైరవులుగా ఉండి రక్షిస్తారని భక్తులు ఎంతో నమ్ముతారని ఆయన మనకి వివరిస్తున్నారు. ఇందులో ఉన్న మనకి ఈ గర్భగుడిలో ఉన్న అమ్మవారి నోట్లోంచి ఈ వాటర్ అనేది వస్తుంది అనమాట. దాన్నే మనకి శిలానిధిగా పిలుస్తారు. ఇక్కడ మనకి ఈ గుహాలయాల ప్రత్యేకత ఏంటనేది ఒకసారి వివరిస్తారా? ఓం నమ శివాయ. మనము ప్రకాశం జిల్లా చంద్రశేఖరాపురం మండలం అంబూరం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భైరవకోన క్షేత్రంలో ఉన్నాం. ఫస్ట్ డే మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్లో ఫ్లో ఎక్కువ లేదండి, అందుకని మీకు వీడియోలో కరెక్ట్గా చూపించలేకపోయాము. కానీ నెక్స్ట్ డే మీకోసం అని చెప్పి మేము మళ్ళీ వెళ్ళాము. ఆ టైంలో రెయిన్ ఎక్కువ పడటంతో వాటర్ ఫ్లో అనేది బాగా పెరిగింది. సో అది చూడండి, మీకు క్లియర్గా కనపడుతుంది. బాగుందా వాటర్ ఫాల్స్? సూపర్ ఉంది మేడం. టేస్ట్ ఎట్లా ఉంది? బాగుందా? హలో గాయస్, ఈరోజు మనం భైరవకోనలో ఉన్నాము. భైరవకోనలో ఇది మనకి స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇది ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఇది మనకి భైరవకోన ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి ఒక 3 to 4 kilometers వెళ్తూ ఉండాలి. చుట్టూ అడవి ఉంటుంది అండ్ ఫుల్గా మనకి మంచు పడుతుంది. యాక్చువల్గా వింటర్ టైంలో అండ్ రైనీ సీజన్ టైంలో మాత్రం ఈ సీనరీస్ చాలా బాగుంటాయి. నేచర్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఆర్చ్ కనపడుతుంది కదా, ఇది మనకి టెంపుల్ నియర్ బై ఉండే ఆర్చ్. ఇందాక మనం చూసింది మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఇది మనకి టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి ఆర్చ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మనకి టెంపుల్స్ అనేవి ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటాయి. చూద్దాము. ఇక్కడ మనకు ఒక చెక్ పోస్ట్ కనపడుతుందండి. ఆ చెక్ పోస్ట్ లో వెహికల్ చెక్ చేయించుకున్న తర్వాత మనకి రైట్ సైడే ఒక ఆవిడ అన్నదానం చేస్తూ ఉంటారు త్రిముఖ దుర్గాదేవి పేరుతో. ఆమె 30 years నుంచి అన్నదానం చేస్తున్నారు. సో మనకి దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఫుడ్ అనేది మనం తినొచ్చు. నెక్స్ట్ మనం టెంపుల్స్ లోకి వెళ్దాము. ఇక్కడ చూస్తున్నాం కదండి శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానం అని. ఇదే మనకి మెయిన్ టెంపుల్. భైరవకోనలో మనకి ఉండే మెయిన్ టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ రూట్ ఉంది కదా, అందులోంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మా టీం అందరూ వెళ్తున్నారు. సో చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ కి మనకి చాలా డేంజరస్ గా ఉంటుంది దారి అనేది. అంటే లైక్ లోయలాగా ఉంటుంది. సో కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే మనకి దర్శనానికి 10 rupees ఉంటుందండి. అండ్ అభిషేకం చేయించుకోవాలనుకున్న వాళ్ళు 150 rupees, కుంకుమార్చన 100 rupees ఉంటుంది. అండ్ శీఘ్ర దర్శనం అని కూడా ఉంటుంది మనకి, అది 100 rupees ఉంటుంది. సో ఏది మనకి అవైలబుల్ గా ఉంటే అది మనం చేయించుకోవచ్చు. ఇక్కడ మనకి స్టెప్స్ కనపడుతున్నాయి కదండి, ఇది మెట్ల దారి మనం గుడి లోపలికి వెళ్ళటానికి. ఈ మెట్ల గుండా మనం వెళ్తే మనకి టెంపుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఒక్కొక్కటి. మనకి లోపలికి రాగానే రైట్ సైడ్ కి శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఉంటుంది. ఈ కాలభైరవ స్వామి ఆలయం వచ్చేసి మనకి ఇక్కడ ఈ భైరవకోనలో కాలభైరవుడు మనకి కాపలా ఉంటాడనమాట. సో అందుకని ఆ దేవుడికి ఇక్కడ ఒక గుడి కట్టారు. సో అది దీని ప్రత్యేకత, కాలభైరవ స్వామి ఆలయం.
ఇక్కడ మనకి పంతులు గారు వివరిస్తున్నారండి. గర్భగుడి లోపల మనకి శివుడిని అలాగే త్రిముఖ దుర్గాదేవిని ప్రతిష్ఠించారు ఒకే చోట. త్రిముఖ దుర్గాదేవి ఆలయానికి కూడా చాలా ప్రసిద్ధి ఉంది. ఈమె కోరిన కోరికలు తీర్చే మహాతల్లిగా త్రిముఖ దుర్గాదేవిని భక్తులు ఎంతో శ్రద్ధతో కొలుస్తారు. ఇక్కడ మనకి మొత్తం 101 శివలింగాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకమైన లింగంగా ఈ భర్గవేశ్వర లింగం అనేది ప్రతిష్ఠింపబడింది. ప్రపంచంలో ఎక్కడా లేని త్రిముఖ దుర్గాదేవి ఆలయం ఇక్కడ మనకి ప్రతిష్ఠింపబడింది. ఇక్కడ చూసుకుంటే భక్తులు ఎంత రద్దీగా ఉన్నా కూడా పంతులు గారు ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తారని, అంటే మనతోనే అభిషేకం లాంటివి అవన్నీ కూడా చేయిస్తారు. మన చేతులతో మనం దేవుడికి అభిషేకం అయి చేయించవచ్చు. అండ్ హారతి కూడా టైం టు టైం వచ్చిన వాళ్ళకి ప్రతిసారి హారతి అనేది ఇస్తారు. చాలా మంచి విషయము, చెప్పుకోదగ్గ విషయం అనమాట. టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం హారతి తీసుకొని అభిషేకం అయి చేసుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఒకే రథులు అష్టగృహాలయాలు అనుకున్నాం కదా. ఈ అష్టగృహాలయాల్లో ఈయన ప్రధానంగా నగరేశ్వర స్వామి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లింగాకారం అంతా కూడా ఏకశిలా రూపం. అంటే మిగతా మొత్తం కూడా ఏకశిలే. మిగతా చోట్ల ఏంటంటే లింగాకారాల వరకు ప్రతిష్ఠించారు. ఇక్కడ లింగాకారంతో కూడా ఏకశిల అన్నమాట. ఇక్కడ విశేషం అన్నమాట. అన్ని కూడా బ్రహ్మసూత్రం ఉన్నాయి, గమనించండి. అన్ని కూడా బ్రహ్మసూత్ర లింగాలే. శివలింగం దగ్గర ద్వారపాలకులు శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు, తర్వాత బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, వినాయకుడు, నందీశ్వరుడు, చండీశ్వరుడు అందరూ కూడా మనకు దర్శనం ఇస్తారు. శివలింగం దగ్గర కూడా ఉంటారు. ఇప్పుడు నాకు అంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా గమనించింది, ఇక్కడ బాగా కుక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా. అంటే ఎందుకు మనకి వేరే టెంపుల్స్ లో అలో ఉండదు కదా, ఇక్కడ మాత్రమే ఎక్కువ కనబడతా ఉన్నాయి. దానికి ఏమైనా ఉండే ప్రత్యేకత? ఇక్కడ ఏంటంటే క్షేత్రపాలుడు కాలభైరవుడు, ఆయన పేరే భైరవ కోన. ఆయన యొక్క వాహనం ఏంటి? సునకం. అందువల్ల సునకాలు సహజంగానే ఉంటాయి. ఇదివరకు పాత రోజుల్లో ఆ రోడ్డు మార్గం లేనప్పుడు అక్కడ ప్రధానం దగ్గర నుంచి ఆ మొదటి నుంచి కూడా సునకాలే దారి చూపించాయని పెద్దల యొక్క నానుడి అన్నమాట. కాబట్టి ఈ సునకాలు ఉండేది ఇక్కడ విశేషమేమి కాదు, సహజంగానే ఉంటాయి. ఇప్పుడు మనకి ఏ గుళ్ళు చూసుకున్నా రావి చెట్టు, వేప చెట్టు అనేవి మనకు కనపడతా ఉంటాయి మన కళ్ళకి. కానీ ఇక్కడ మనకి కొండ ప్రాంతంలో ఎక్కడ కూడా ఈ మనకి వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ కనపడట్లేదు. దానికి ఇక్కడ భైరవుడు క్షేత్రం అయినందు వలన ఈ ప్రదేశంలో కాకి సంచరించదు అని మనం చెప్పుకున్నాం కదా. అంటే కాకి శని స్వామి వారి యొక్క వాహనం, అంటే శని ప్రభావం లేదు, కాకి సంచరించదు. కాబట్టి ఆ కాకి ద్వారానే వేప పండు విస్తరించేది. అంటే కాకి వేప పండు తిని అది వదిలినప్పుడు ఆ విత్తనాల ద్వారా వృక్షాలు మొలుస్తాయి. కాబట్టి ఆ కాకి సంచరించలేదు కాబట్టి ఇంకా ఆ వేప మొలక అసలు లేదన్నమాట. ఇక్కడ ఎక్కడో కూడా వ్యాపించలేదు. ఇక్కడ విషయాలు అంటే ఈ భైరవ కోన గురించి భక్తులకు మీరు ఏమైనా చెప్తారా? ఇక్కడ ఏంటంటే విశేషంగా శివరాత్రి, తర్వాత దసరా, నవరాత్రులు, కార్తీక మాసం నెల మొత్తం మీద కూడా ఇక్కడ భక్తులు విశేషంగా వస్తారు. ఇక్కడ బాగా జరుగుతాయి దసరా ఉత్సవాలు. తర్వాత శివరాత్రికి లింగోద్భవకాల యొక్క అభిషేకం ఉంటుంది ప్రత్యేకంగా. కార్తీక మాసంలో ఇక్కడ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచి ఫలితం అన్నమాట. ఎందుకంటే 1,01 శివలింగ నక్షత్రం ఈ భైరవ కోన. ఇంతవరకే కాకుండా ఈ కొండ మొత్తం మీద కూడా 1,01 శివలింగ నక్షత్రం. అందువల్ల ఈ క్షేత్రంలో దీపారాధన చేసుకుంటే వాళ్ళకి అంత ఫలితం వస్తుంది అనమాట. పైగా బ్రహ్మసూత్ర లింగాలు కాబట్టి అందరికి విశేషంగా భక్తులు వస్తుంటారు. కాబట్టి వచ్చేటప్పుడు భక్తులకు ఎలాంటి సౌకర్యం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ రూమ్ వస్తీ ఉన్నది, అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. అటు వచ్చేటువంటి వాళ్ళు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని సౌకర్యాలు జరుగుతాయి బాగానే. ఈవో గారు, ఆలయ కమిటీ చైర్మన్ గారు వాళ్ళు కూడా అన్ని కూడా దగ్గర ఉండి అన్ని చూసుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు వాళ్ళు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి 101 లింగాలతో పాటు 101 కోనేరులు ఉన్నాయన్నారు. కోనేరుల గురించి వాటి ప్రత్యేకతలు ఏమైనా చెప్తారా? మనకేందంటే ఈ క్షేత్రంలో మొత్తం కూడా 101 కోనేరు ఉంది. ఇక్కడే కాకుండా ఈ కొండపైన అన్ని కూడా కోనేరులు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా స్టెప్స్ టు స్టెప్స్ గా ఉంటాయి. ఆ మధ్య డౌన్ లో కూడా ప్రవహిస్తూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. దాని కింద మనం వచ్చిన భక్తులందరూ స్నానం చేస్తూ ఉంటారు. అయితే ఈ జలపాతాలు ఏంటంటే అనేక వనమూలికల సముదాయం కూడా వస్తాయి. కాబట్టి వాటి కింద మనం స్నానం ఆచరించవచ్చు. మనకు ఉన్నటువంటి అనారోగ్యాలు అన్ని కూడా పోయి సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు దానికి స్నానం చేయడానికి చాలా విశేషంగా దాన్ని భావిస్తారు. ఇప్పుడు మనకి భైరవేశ్వర స్వామి అనే అంటే లింగం ఏదైతే ప్రత్యేకత ఉందో ఇక్కడ, అలాగే కోనేరులో ఏదైనా ప్రత్యేకమైన ఇక్కడ ఒక్కొక్క కోనేరుకు ఒక్కొక్క పేరు ఉన్నది. అంటే పురాణంలో రాసి ఉన్నది. అంటే గంధర్వ కోనేరు అని ఇట్లా రకరకాల కోనేరు పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క స్నానం దాంట్లో ఒక్కొక్క కోనేరులో స్నానం చేస్తే ఒక్కొక్క ఫలితం ఉందని అట్లా పురాణంలో రాసి ఉన్నది. కాబట్టి ఏంటంటే ఆ కొండపై కొంచెం
కొంచెం సాహసంగానే ఉంటుంది. కొండపై వెళ్ళి చూడొచ్చు, మేము కూడా వెళ్ళి చూసాము. అదేంటంటే అందరూ వెళ్ళేటువంటి కొంచెం సౌకర్యంగా కాదు, కొంచెం కష్టంగానే ఉంటుంది. దానికోసంగా కొంచెం ఆహారం తీసుకువెళ్ళాలా, మనం ఒక గైడ్ తీసుకోవాలి, తెలిసినటువంటి గైడ్ ని. నేరుగా పోతే ఇబ్బంది పడదు, అంటే పైన జంతువులు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే నేరుగా పోయేటువంటి సౌకర్యం లేదు. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా జలప్రవాహం ఎక్కువగా కనపడుతుంది కదా, అంటే వర్షాకాలం టైంలో ఇప్పుడు భక్తులు ఎవరైనా వస్తే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందా? అంటే బాగా ప్రళయంగా అంటే విపరీతంగా కనుక వర్షం పడితే అప్పుడు ఆ దారిలో కూడా వాగు అనేది అడ్డం వస్తుంది. అంటే ఎక్కువసేపు ఉండదు కానీ ఒక రోజు మటుకు అడ్డగిస్తుంది. వర్షం లేకుండా తర్వాత నార్మల్ గానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఒక రోజు మటుకు ఆటంకంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఇది ఇలానే ఉంటది వర్షం జలప్రవాహం అనేది? అది ఎప్పుడు కూడా ఎండదు. ఎండాకాలంలో గానీ శీతాకాలంలో ఎప్పుడైనా ఇలానే ఉంటుంది. ఎంత మే నెలలో కూడా ఇక్కడ చిన్నగానే ప్రవహిస్తూనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఎండదు. ఎప్పుడు ఎండదు కాదు, హెచ్చు తగ్గులు అంతేగాని ఎప్పుడు కూడా ఎండదు. పంతులు గారు చెప్పినట్టు మనకి నగరేశ్వర స్వామి అని చెప్పారు కదండి, ప్రతిష్ఠించబడిందని చెప్పి ఈ శివలింగము. దీని కింద మనకి ఎల్లప్పుడూ నీళ్ళు అనేది ప్రవహిస్తూ ఉంటాయి. మనకి వీడియోలో చూపించారు చూడండి, అంటే అంత క్లారిటీ లేదు, బట్ వాటర్ ఏదైతే ఉందో దానిపైన మనకి శివలింగం ఉంటుంది. అండ్ అక్కడ ఎప్పుడు కూడా నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఆ లింగం కింద. సో అది ఈ లింగం యొక్క ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ మనకి పంతులు గారు ఏం చెప్తున్నారంటే, ఈ క్షేత్రానికి అష్టదిక్కుల్లో భైరవుడు రుద్ర బాల త్రికాల దుర్గా కాలభైరవులుగా ఉండి రక్షిస్తారని భక్తులు ఎంతో నమ్ముతారని ఆయన మనకి వివరిస్తున్నారు. అందుకే ఈ క్షేత్రానికి భైరవ కొనగా పేరు వచ్చింది. రామేశ్వర లింగం గురించి తెలుసుకుందామండి ఒకసారి రండి. ఇక్కడ మనకి రామేశ్వర లింగం అనేది ప్రతిష్ఠించారు. ఈ రామేశ్వర లింగము మనకి రామేశ్వరంలో జ్యోతిర్లింగం ఉంటుంది కదా, దానికి ప్రతీకగా ఇక్కడ మనకి 6వ లోయలో ఈ రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది కూడా మనకి ఏకశిల లింగం అన్నమాట. దీనికి కూడా మనకి ఈ ద్వారపాలకులు అనే వాళ్ళు ఉంటారు. ప్రతి లింగానికి మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా అన్ని దేవుళ్ళు కాపలా ఉంటారు. మనం కాశీ విశ్వేశ్వర లింగం గురించి తెలుసుకుందామండి. ఇది కూడా అష్టలింగాల్లో ఒక లింగము. ఇక్కడ చూసుకుంటే మనకి కాశీ విశ్వేశ్వర లింగం ఉంది. ఇది మనకి కాశీలోని గంగా నది తీరంలో ఉన్న జ్యోతిర్లింగానికి ప్రతీకగా 3వ లోయలో ఈ కాశీ విశ్వేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. దీనికి కూడా మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ద్వారపాలకులు ఈ దేవుళ్ళందరూ కూడా కాపలా ఉంటారు. అష్టలింగాలు ఇంకొకటైన రుద్రలింగాన్ని చూద్దాము, సరిపదండి. ఈ రుద్రలింగం మేరుగిరి కోనలో ఉంటుంది. ఇందులో ఉన్న మనకి ఈ గర్భగుడిలో ఉన్న అమ్మవారి నోట్లోంచి ఈ వాటర్ అనేది వస్తుంది అనమాట. దాన్నే మనకి శిలానిధిగా పిలుస్తారు. ఇది మనకి 2వ లోయలో ప్రతిష్ఠించారు కాబట్టి రుద్రలింగంగా పేరుగాంచింది. దీనికి కూడా మనకి సేమ్ ద్వారపాలకులే ఉంటారు. నాకు చెప్పినట్టుగా ఏకశిలలో 101 లింగాలని చెప్పారు కదా, ప్రతి లింగం కూడా కౌంట్. ఇవన్నీ కూడా చిన్న చిన్న లింగాలు ఉన్నాయి. ఇంకా మనకి చెక్కారు కదా, వాటిని కూడా మనం లింగం లాగా కౌంట్ చేసుకోవాలి శివలింగం కింద. నెక్స్ట్ మనం ఇంకో అష్టలింగాల్లోని ముఖ్యమైన లింగం ఈ శశినాగలింగం అండి. దీని గురించి ఒకసారి మీకు చెప్తాను నేను. ఈ శశినాగలింగం అనేది మనకి మధ్యప్రదేశ్లోని అమర్నాథ్లో ఉంటుంది జ్యోతిర్లింగంగా. దీన్ని మనకి మొదటి లోయలో ఈ శశినాగలింగంగా ఇక్కడ ప్రతిష్ఠించారు భైరవ కోనలో. నమస్తే, మీ పేరు? నంద. నంద. మీరు? మాధవి. మాధవి గారు. ఛాయ గారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కనిగిరి నుంచి. ఈ అంటే ఈ భైరవ కోనలో ఇప్పుడైనా మీరు ఫస్ట్ టైం విజిట్ చేయడం? ఇది రెండోసారి. ఎలా జరిగింది దర్శనం మీకు? దర్శనం బాగా జరిగింది. హ్యాపీ. వర్షం బాగా పడుతుంది కాబట్టి హ్యాపీ. ఇదే ఫస్ట్ టైం రావడం నాకు చాలా బాగా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా, చూడటానికి చాలా ముచ్చటగా బాగుంది. ఓకే, అంటే వాటర్ ఫాల్స్ అవి కూడా దర్శించుకున్నారా? దర్శించుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మనకి ఇన్ని లింగాలు ఉన్నాయి కదా, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొత్తం అష్టలింగాల కలయిక కదా. ఇప్పుడు మనకి ఎవరైనా బయటకు వెళ్ళి మనము జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వాళ్ళకి ఇవి మనకి అంటే అంత పుణ్యం వస్తుంది ఇది దర్శించుకుంటే. దాని మీకు ఎలా అనిపిస్తుంది? అది ఐడియా లేదా? మీరు అంటే రెండోసారి వచ్చాను అంటున్నారు కదా, దాని గురించి ఒకసారి చెప్తారా? ఐడియా లేదు. ఓకే, అంటే మీ మొత్తం ఫ్యామిలీయా?
శ్రీలత, మేము కరిగి నుంచి వస్తున్నాము. ఓకే. కార్తీక మాసం కాబట్టి శివుడిని దర్శించుకుంటే మంచిదనేసి భైరవకొండ వెళ్ళాలనేసి ఫ్రెండ్స్ అందరం కలిసి భైరవకొండ చూడాలి, చాలా బాగుంటది సీనరీ గానీ ఏదైనా స్వామి మహత్యం ఉంది కాబట్టి అందరం కలిసి ఈసారి వెళ్ళాలని అనుకొని ఈ రోజు మాట్లాడుకొని వచ్చాము. చాలా బాగుంది, చాలా బాగుంది, తృప్తిగా కూడా ఉంది. లాస్ట్ వచ్చినా మాకు తృప్తి అనేది ఉంది. ఇప్పుడు మనకి ఈ అష్టలింగాల గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే మాకైతే ఐడియా లేదు, కానీ అప్పుడు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, ఇది చాలా నదులు ఉన్న అదే సరస్సులాగా కోనేర్లు అంటారు, అలాంటి కోనేర్లు అలాంటివి ఉన్నవి, 1000 లింగాల దాకా ఉన్నవి అలాగా చెప్తూ ఉంటారు. కాకపోతే మనకి ఇచ్చిన వాళ్ళం కాబట్టి మాకు తెలియదు. పెద్దవాళ్ళు చెప్పే మాటలు విని కొంచెం బాగుంటది అలా ఇదిగా అనేసి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఇప్పుడు మీకు దర్శనం బాగా జరిగింది? చాలా బాగా జరిగింది, చాలా బాగుంది. మా చేతులతోనే అన్ని చేపించాడు ఆయన, అభిషేకం గాని పాలు గాని అన్ని మాతోనే చేపించాడు. చాలా తృప్తిగా ఉంది. లాస్ట్ రోజు వచ్చిన తృప్తి వచ్చింది. కార్తీక మాసంలో మీరు బాగా దేవుని బాగా దర్శించుకున్నారు. చాలా బాగా, అంటే ఈ కార్తీక మాసానికి ఇదే ఎండింగ్ అయినా మాకు బిగినింగ్ లాగా ఉంది, అంటే చాలా తృప్తినిచ్చింది అని అర్థం. సరే, అందుకని చాలా సంతోషంగా. హలో సార్, నమస్తే. మీ పేరండి? మీ పేరండి? రీసెంట్లీ మ్యారీడా? అర్థమైపోతుంది సార్. ఓకే, 2 months అవుతుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు రావడం భైరవకోనకి? మీ వైఫ్. ఓకే సార్, దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఈ క్షేత్రం గురించి? కోటిలింగాలంతా సో వాటర్ ఫాల్స్ అది చూద్దాము, మండే కదా వచ్చాము. అంటే కార్తీక మాసంలో దర్శనం చేసుకుందాం అనుకొని వచ్చారు. ఓకే, దర్శనం బాగా జరిగిందా? వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నారా? వెళ్ళొచ్చారు ఆల్రెడీ. ఓకే ఓకే ఓకే, సరే అండి. ఇక్కడ మనకి గుహలో చూసుకుంటే అన్నపూర్ణాదేవి మరియు అష్టలక్ష్మి దేవులు ప్రతిష్ఠించబడ్డారండి. ఇక్కడ మనకి అదిగోండి కొంచెం అటు చూస్తే మనకి ఆ అఖండ జ్యోతి అనేది వెలుగుతూ ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ మనకి ఆ జ్యోతి అనేది ఇక వెలుగుతూనే ఉంటుంది. ఈ గుహలోంచి వెళ్తే మనకి 30 కిలోమీటర్ల వరకు పొడుగున మనకి గుహ అనేది విస్తరించింది అనమాట. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని మూసివేశారు. ఇంతకు ముందు దీనికి గుహలోంచి దారి కూడా ఉంది. ఈ గుహ అనేది మనకి అనుమలకొండ వరకు దారి విస్తరించి ఉందండి. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని మూసివేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి శివరామ బ్రహ్మేంద్ర స్వాములు ప్రతిష్ఠింపబడ్డారండి. వీరు మనకి మునీశ్వరులు అన్నమాట. ఇక్కడ మనకి కొండలు మనకి చెక్కారు కదా శివలింగాల్ని, ఆ చెక్కిన వాళ్ళు వీళ్ళే. ఇక్కడ ఈ బోర్డులో చూసుకుంటే మనకి అఖండ జ్యోతి గురించి ఇంకా వివరంగా చెప్పబడి ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి చెట్టు కనపడుతుంది కదండి. ఇక్కడ మనకి ఈ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తాడు కడితే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతానే ఇక్కడ భక్తుల విశ్వాసం అన్నమాట. ఒకసారి అడుగుదాము. అమ్మ, మీ పేరు? హరిప్రియ. హరిప్రియ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తకోట, కొత్తకోట, వనపర్తి డిస్ట్రిక్ట్. వనపర్తి. ఇంతకు ముందు వచ్చారమ్మా భైరవకోనకి? మొదటిసారి. కట్టారా? కోరుకున్నారు. మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను నేను కూడా. మీ పేరండి? రాధిక. రాధిక గారు ఎక్కడి నుంచి? కొత్తకోట నుంచి. ఇంతకు ముందు వచ్చారా మేడం? ఇప్పుడే ఫస్ట్. ఓకే, సరే. మీ పేరండి? పద్మ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? జడ్చర్లకి వచ్చాం. ఇంతకు ముందు వచ్చారా? ఫస్ట్. కట్టారా? చుట్టూ తిరిగేసి మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాము. మీరండి? నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు కొత్తకోట నుంచి.
కొత్తకోట నుంచి కొత్తపల్లి డిస్ట్రిక్ట్ కొత్తకోట. ఇదే ఫస్ట్ టైం రావడం. ఓకే అండి, కట్టారా మరి? కట్టానండి, కోరిక కోరుకొని కట్టాను. సరే. మరి భక్తులు అంత నమ్మకంతో చెప్తున్నప్పుడు మనం కూడా అది పాటించాలి కదా. అందుకనే నేను కూడా ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకొని ఆ తాడు కట్టానండి. చూద్దాం మన కోరిక నెరవేరుతుందా లేదా అనేది. మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి శివుడికి ప్రత్యేకమైన పూజలు కార్తీక మాసంలో చేస్తారు కదా. అందుకని మేము దీపాలు అనేది వెలిగించామండి. ఆ దీపంలో మనకి 365 ఒత్తులు ఉంటాయి కదా. ఒక్కరోజు వెలిగించినా మనం సంవత్సరం అంతా దేవుడి ముందు దీపం పెట్టిన పుణ్యం మనకి దక్కాలని చెప్పి ఆ దీపం అనేది వెలిగిస్తారు. ఆ దీపం వెలిగించి మేము కొబ్బరికాయ కొట్టి దేవుడికి నైవేద్యం పెట్టాము. స్వామి నమస్కారం, మీ పేరండి? మన పేరు పంచాగ్న రామమూర్తి శర్మ. రామమూర్తి శర్మ గారు, ఇక్కడ మనకి గుహాలయాల ప్రత్యేకత ఏంటనేది ఒకసారి వివరిస్తారా? ఓం నమ శివాయ. మనము ప్రకాశం జిల్లా చంద్రశేఖరాపురం మండలం అంబోరం కొత్వల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భైరవకోన క్షేత్రంలో ఉన్నాం. ఈ భైరవకోన క్షేత్రము 6వ శతాబ్దానికి చెందినటువంటి పల్లవుల కాలంలో రాజరాజ నరేంద్రుల దగ్గర నుంచి తొలిచారు అనేటువంటిది ఒక పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం. ఇక్కడ 8 గుహాలయాలు ఉన్నాయి. ఆ అష్ట గుహలు అంటారు భైరవకోనలో, అష్ట గుహలు అని. ఈ అష్ట గుహాలయాలు వివిధ రకాల వివిధ ఆకృతులతోటి ఉంటాయి. మనకు పరిశీలనగా చూసినప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు చేశారు అనేది ఆ సమాచారం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా 6వ శతాబ్దానికి చెందినవి అని చెప్పి పురావస్తు శాఖ వాళ్ళు అధ్యయనంలో వెల్లడైంది. తర్వాత ఇక్కడే మనకు ప్రత్యేకతలు ఏమిటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రిమూర్తులు కలిసి ఉండేటువంటి క్షేత్రం ఎక్కడైనా ఉంది అంటే భైరవకోన క్షేత్రం. ప్రత్యేకమైనటువంటి క్షేత్రాలు చాలా ఉంటాయి. అయితే త్రిమూర్తులు కలిసిన క్షేత్రంగా ఉండేది భైరవకోన. అలాగే బ్రహ్మసూత్రంతో అంటే శివలింగానికి త్రిపుండ్రం అంటే ఊర్ధ్వన త్రిపుండ్రముగా నిలువు 3 గీతలు అర్ధచంద్రాకారం ఉన్నప్పుడు అది బ్రహ్మసూత్రము లేక సోమసూత్రము అంటారు. అలాంటి ప్రత్యేకంగా ఉండేటువంటి శివలింగాలు ఉండేటువంటి క్షేత్రం కూడా భైరవకోన. అలాగే గుహాలయాలు మనము సుమారుగా కొన్ని వేల గుహలు ఉన్నాయి మనకు గుహాలయాలుగా. అంటే కొన్ని గుహాలయాల్లో అర్చన పూజా విశేషాలు జరుగుతున్నాయి, కొన్ని ఆగి ఉన్నాయి. అయితే భైరవకోనలో చేసింది మొదలు ఇప్పటి వరకు కూడా అర్చన పూజా కార్యక్రమాలు ఎక్కడ ఆగల. అన్ని కూడా ఆయా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి జరుగుతూ వస్తున్నాయి. 365 రోజులు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎలాగైతే ఉన్నారో అలాగే లక్ష్మి, పార్వతి, సరస్వతి త్రిమాతలు త్రిముఖ దుర్గాంబ ఒకే విగ్రహంలో 3 ముఖాలుగా అంటే ఇటు సరస్వతి అటు లక్ష్మి మధ్యలో పార్వతి కలిపి త్రిముఖ దుర్గాంబ ఇక్కడ అమ్మవారు కింద అర్చన దర్శనమిస్తుంది. అలాగే శివ పరివారం అంటే కైలాసంలో శృంగి, భృంగి, నంది, చండి, వినాయకులు వీళ్ళు శివ పరివారం అంటారు. మనం వైకుంఠానికి వెళ్తే జయ విజయులు, గరుత్మంతుడు, ఆదిశేషువు అట్లా విష్ణు పరివారం. ఇక్కడ శృంగి, భృంగి, నంది, చండి, వినాయకులు శివ పరివారం. శివ పరివార సహితంగా ఉండేటువంటి ఆలయాలు గాను మరియు త్రిమూర్తులు కలిసినటువంటి క్షేత్రంగాను భైరవకోన క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ 8 గుహాలయాలు అంటే మొదటిది ఉత్తరముఖంగా ఉంటుంది. పల్లవుల కాలం అని చెప్పడానికి ఆధారం ఏమిటయ్యా అంటే వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టినా సరే ముందు ఉత్తరముఖంగా ఉండేటువంటి ఆలయాన్ని నిర్మాణం చేస్తారు, తర్వాత అన్ని తూర్పు ముఖానికి పంపిస్తారు. ఇక్కడ దీర్ఘంటి శ్రీశైలముని ఈయన ప్రధానమైనటువంటి శిల్పి. దీర్ఘంటి శ్రీశైలముని అనేటువంటి ఆయన ప్రధాన శిల్పి. అలాగే కీలప, త్రిభువనాదిత్యను, గోవింద పోలేరు, లోకమ, వెంగంగుంట్లాచార్యులు మరియు డకరమి సుమారు 16 మంది శిల్పులు ఈ గుహాలయాలు తొలిచారు అనే దానికి ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మీ లిపి ఆధారితంగా మనకు ఆ సమాచారం ఇచ్చారు. అయితే
ప్రతి ఆలయంలో కూడా బ్రహ్మసూత్రం చోటు ఉండడం వల్ల ఒక బ్రహ్మసూత్ర ఆలయాన్ని దర్శనం చేసుకుంటే 1,00,000 శివాలయాలు అర్చన చేసినట్టు. మరి 8 గుహాలయాల్లో బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ఆలయాల్లో చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయేమో, మనం ఎక్కడ చూసినా అక్కడ కూడా ఒక శివలింగం ఉంటుంది. అట్లా ప్రత్యేకంగా 8 ఉంటే మిగతా 100 ఉంటాయి. ఆ 100కు కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది. మొత్తం కలిపి 108 శివలింగాలు. అంటే పెద్దవాళ్ళు చెప్పేది ఏమిటంటే 108 ఒక్కసారి అర్చన చేస్తే ఒక్కొక్క దానికి 1,00,000 సార్లు అర్చన చేసినట్టు కదా. అంటే 108 లక్షలు ఎంత? 1,08,00,000. అంటే కోటి నిధుల కన్నా కోణమిన్న. అంటే మన పెద్దవాళ్ళు చెప్పేది కోటి నిధుల కన్నా కోణమిన్న అని చెప్పి మన పెద్దవాళ్ళు ఆచరించారు దాన్ని. వాళ్ళు ఎన్నో రకరకాలైనటువంటి స్వయ అనుభవాలు పొంది వాళ్ళు మనకు సమాచారం ఇచ్చారు. పెద్దవాళ్ళు, మా తాతలు ముత్తాతలు అందరూ కూడా, ఇప్పుడు మనందరం కూడా ఎక్కడో ఒక చిన్న ఛాయ లేకపోతే మీది భైరవకోనకు వచ్చి ఉండలేకపోవచ్చు. ఎందుకంటే మీ పూర్వీకులు చేసుకున్నటువంటి అదృష్టం ఎప్పుడో ఉండింటది. అందువల్లనే ఆ దర్శనం కలుగుతుంది. అలాగే భైరవకోనకు ఇంతటి గొప్ప విశేషం కలిగింది. ఇంకోటి ప్రత్యేకత ఏమిటి? భైరవకోన అని చెప్పి అనడానికి మూల కారణం ఏమిటంటే క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి అయినందువల్ల ఇది భైరవకోన అని చెప్పి ప్రసిద్ధిగాంచింది. మనము కాశీకి వెళితే క్షేత్రపాలకుడు కాలభైరవేశ్వరుడు. అలాగే భైరవకోనలో కూడా కాలభైరవ స్వామి అయినందువల్ల ఇది భైరవకోన అని చెప్పి ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఆలయాల్లో ఉన్నటువంటి వివిధ రకాలు, అంటే మొదటి శశినాగలింగం, దాన్ని హనుమత్ సూర్యలింగం అంటారు. అంటే బ్రహ్మసూత్ర ఆలయమే హనుమత్ సూర్యలింగం. ఎందుకు అంటే ఇక్కడ డి విటమిన్ లోపం ఏదైనా ఉంటే ఆ శివాలయంలో అర్చన ధ్యానము చేత ఆ డి విటమిన్ లోపాలన్నీ కూడా నయమవుతాయి. అలాగే కాశీ విశ్వేశ్వరుడు, అలాగే రామేశ్వరుడు, తర్వాత భర్గులేశ్వరుడు, తిరుమల దుర్గాంబ, తర్వాత నగరేశ్వర స్వామి, తర్వాత మల్లికార్జున స్వామి, తర్వాత పక్షఘాటేశ్వరుడు అని అంటారు, తర్వాత అష్టకాల ప్రచండ భైరుడు. వీళ్ళందరికీ కూడా పేర్లు ఊరకు వచ్చినాయి కాదమ్మా, రకరకాలైనటువంటి పరిశోధనలు జరిగాయి. పెద్దవాళ్ళు ఆ చేసి ఆ పేర్లను పెట్టారట. పక్షఘాత అంటే నేను, నాది, నాకు అన్నటువంటి భావన కలగకుండా మనము, మనది, మనకు అన్నటువంటి భావన కలిగేటట్టుగా. అష్టకాల ప్రచండ భైరవులు అని చెప్పి ఇంకొక శివలింగం ఉంది. అంటే కాల, కపాల, ఉన్మత్త, రుడూక, అసితాంగ, క్రోధన, సంహార, ఉగ్ర, రౌద్ర భైరవులు అష్టభైరవులు అని. ఆ అష్టభైరవులను దర్శించేటువంటి, అర్చించేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో ఈ అష్టకాల ప్రచండ భైరవ స్వామి శివలింగాన్ని దర్శనం మాత్రం చేతనే అవన్నీ కలుగుతాయట. అలాగే శశినాగలింగము, నగరేశ్వర లింగం మనం చూశారు ఎందుకనక. ఆ నగరేశ్వర లింగం ఏమిటి అంటే, మీరు సుమారు భారతదేశంలో, మనం భారతదేశంలో అంటే భారతదేశంలో ఎన్నో గుహాలయాలు, సుమారు కొన్ని వేల గుహాలయాలు అన్ని ఉన్నాయి. అన్నింటిలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. భైరవకోనలో ఏమిటయ్యా అంటే ఈ 8 ఆలయాల్లో నగరేశ్వర ఆలయం కూడా పద్మలింగము అంటారు. అంటే బాణలింగాలు, పద్మలింగాలు. అంటే బాణలింగము అంటే పానిపట్టానికి గర్తం వేసి అందులో శివలింగ స్థాపన చేస్తారు. అయితే ఇక్కడ అలా కాదు, ఎక్కడ ప్రతిష్ఠ చేసింది కాదమ్మా, అన్నీ కూడా అక్కడ తొలిచారు మునులందరూ కూడా. అన్ని కూడా తొలిచినందువల్ల పానిపట్టము, శివలింగము 2 కలిపి ఒకే దాంట్లో తయారు చేసినందువల్ల అది పద్మలింగం అయింది. అలాంటి ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. అది భైరవకోనలో ఉంది. అలాగే అమ్మవారు తిరుమల దుర్గాంబ, ఆ విగ్రహాన్ని చూస్తే ఎంతటి అద్భుతంగా ఉంటుందంటే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం తిరుమల దుర్గాంబాదేవి. అలాగే ప్రకృతి మాత ఒడిలో ఉన్నందువల్ల ఈ సోనవాస అనేటువంటి జలపాతం, అంటే ఈ క్షేత్రానికంటే కూడా ముందు తీర్థం ఉందమ్మా, సోనవాస జలపాతం. ఈ జలపాతం మూలకంగా వివిధ రకాల ఔషధ మూలికల యొక్క వేర్లను తాకుతూ వచ్చినందువల్ల దాన్ని సోనవాస అంటే, దాన్ని సోన అంటే బంగారు, వాస అనగా నీరు, అంటే 2 కలిసి బంగారు ధారలు అంటే అంతటి ప్రత్యేకతగా ఉంటుందని చెప్పి దాన్ని ఇచ్చారు. దాంట్లో స్నానము, ఇక్కడ అర్చన మాత్రం చేత మానసిక శారీరకమైనటువంటి ఏదైనా సరే తొలగిపోతాయి అనేది పూర్వీకులు ఆచరించి చెప్పినటువంటి ధర్మం. మనము ముని, దేవ, ముని, మనుష్యానం, దేవ, ముని, మనుష్యానం అని చెప్పి 3 విధాలుగా ఉంటుందమ్మా. దేవ సాంప్రదాయము అంటే మనం శ్రీశైలం వెళతాం. శ్రీశైలంలో సాక్షాత్ పరమేశ్వరుడు మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాలు, భ్రమరాంబాదేవి అష్టాదశ శక్తి పీఠంలో ఉంటుంది. అది దేవ సాంప్రదాయమైనటువంటిది. కాశీ, రామేశ్వరము, సోమనాథు ఇవన్నీ కూడా. ముని సాంప్రదాయం అంటే, ముని సాంప్రదాయం అంటే ఏమిటంటే
కొంతమంది మునులు వారికి ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి కొంత విషయాన్ని తపస్సు చేసుకుంటూ ఆ దానికి తగ్గట్టుగా ఇలా గుహాలయాలుగా తొలుస్తారు. దాన్ని ముని సాంప్రదాయం ఆలయాలు అంటారు. మనుష్యాన అంటే మనము అందరము గ్రామంలో గాని నదీ తీరంలో గాని ఇక్కడంతా కూడా దేవాలయాలు నిర్మాణం చేయడం అనేది మనుష్యానం అని చెప్పి 1,00,000 ఫలితం ఒక దాంట్లో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉంటే 10,000 ఫలితం ఉంటుంది ముని సాంప్రదాయ దేవాలయంలో. మనుష్యాన మనం చేసుకున్నటువంటిది 1000 ఫలితం ఉంటుంది. అంటే ఎందుకంటే అంతటి హెచ్చు ఫలితం ఉంది అని భైరవకోనలో ముని సాంప్రదాయం కాబట్టి అంతటి హెచ్చు ఫలితం ఉంది. అందుకే భైరవాద్రి స్మృతేర్ముక్తి అంటే భైరవకోన అని చెప్పి అనుకుంటేనే ముక్తి కలుగుతుంది. ఎందుకంటే మనకు ఈ చిన్న చిన్న గుహాలయమే చూడటానికి చిన్నదిగా ఉంటుంది. పరిశీలనగా చేసుకున్నప్పుడు ఆగమం ప్రకారం దేవాలయ శిల్పాగమం ప్రకారం దేవాలయ ఆగమం ప్రకారం చూస్తే ఇక్కడే అన్ని తొలిచారు వాళ్ళు. అంటే 1500 సంవత్సరాల నాడే అన్ని తొలిచారు. అందుకే ఇప్పటికీ కూడా మనకి దర్శనం ఇచ్చేటువంటి సమయంలో భగవంతుడు దర్శనం ఇస్తున్నాడంటే ఆ దర్శనం చేసుకుంటున్నామంటే మనం చేసుకున్నట్టు పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు మనకి ఇక్కడ అంటే కొన్ని జ్యోతిర్లింగాలను కూడా ప్రతిష్ఠించారు కదా, వాటి గురించి ఒకసారి చెప్తారా? అదే ఆ పేర్లను కూడా వాళ్ళు ఆ మునులు పరిశీలించారు. ఈ శివలింగానికి ఈ పేరు పెట్టాలి. శశినాగలింగము అంటే శశినాగం అంటే రెండు ఒకటే. శశి అంటే చంద్రుడు, నాగం అంటే సర్పము అనేది. కానీ ఎందుకు పెట్టారు అని అంటే ఆ ఒద్దికగా ఉండేట్టుగా చంద్రుడు ఆ సర్పం ఎలా ఒద్దిక ఎక్కడ ఉంటాయంటే పరమేశ్వరుడి దగ్గర ఉంటాయి. అలానే ఇక్కడికి వస్తే మానసికమైనటువంటి ఒద్దికత ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. శ్రీశైల మల్లికార్జున స్వామి అంటారు. మహానుభావులు ఆ శ్రీశైలాన్ని కూడా స్మరించుకోవాలి. ఆ ఫలితం అలా ఉంది శ్రీశైలానికి. కాశీ విశ్వేశ్వరుడు కాశీ కంటే మహత్తరమైన శక్తి కదా కాశీ అన్నటువంటిది. ఆ ఫలితాన్ని కూడా స్మరణ మాత్రం చేత ఇక్కడ దర్శనము మరియు కాశీని అనుకున్నటువంటి స్మరణము రెండు కలిపితే ఇంకా త్వరగతిన మనకు అనుకున్న పని అవుతుంది. రామేశ్వర లింగం అంటాం. మనము రామనాథపురం వెళ్ళి రామేశ్వరం దర్శనం చేసుకోవాలంటే అక్కడ వెళ్ళేటువంటి వాళ్ళు అది ఇక్కడ ఉండి కూడా ఆ స్వామిని స్మరించుకుంటే అంత ఫలితం వస్తుంది అంటే ఇక్కడికి వచ్చిన ఆ ఫలితం వస్తుంది. పక్షఘాతము నేను నాది అన్నటువంటి భావన లేకుండా అష్టకాలు ఇందని చెప్పుకున్నాం కదా, అష్టకాల ప్రచండ భైరవి. ఇట్లా రకరకాల ఆ పేర్లు అనేవి కూడా పెద్దవాళ్ళు వాళ్ళు చాలా దూరం ఆలోచించారు. వాళ్ళకు మనము ఈ రోజు మనము కొంత సముద్రములో ఉగ్గు గిన్నె మనము సముద్రం మొత్తం మీద ఉగ్గు గిన్నె. వాళ్ళు సముద్రమే వాళ్ళు మహానుభావులు. ఆ శాస్త్రమేమో వాళ్ళు పెద్దవాళ్ళు మునులు అందరూ వాళ్ళు పరిశీలించి ఇలాంటి మహత్తరమైనటువంటి క్షేత్రాన్ని మనం అర్చించేదానికి దర్శించడానికి మనకు కల్పించారు. భగవంతుడు ఎంత ముఖ్యమో తొలిచినటువంటి ఆ శిల్పులు కూడా అంత ముఖ్యం. అందుకే మేము ఎప్పుడు వాళ్ళు పొద్దున్న ఉదయం లేస్తూనే అర్చన చేసుకుంటూ చెప్తాం. మేము భైరవాద్రి స్మృతిర్ముక్తి సర్వమునీనాం అంటే ఆ భైరవ కోణంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటిలో కూడా మీరు అర్చన చేసుకుని వెళ్ళిన తర్వాత మేము వస్తామయ్యా అంటే వాళ్ళు చేసుకుంటుంటారు. చూసుకుంటూ అది ఫలితం అమ్మా భైరవ కోణం. భక్తుల రద్దీ ఎలా ఉంటుంది ఇక్కడ? సుమారు రోజుకి ఎంతమంది భక్తులు? కార్తీక మాసము మహాశివరాత్రి దేవి శరన్నవరాత్రులు ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక 1000 మంది వస్తూ ఉంటారు. సోమవారాలు 4 సోమవారాలు 4 5లు 20,000 మంది, లేకపోతే 4 10లు 40,000 మంది. పౌర్ణం రోజు ఒక 15,000 మంది వస్తారు. మొత్తం కలుపుకుంటే సుమారు ఒక కార్తీక మాసం మొదలై పూర్తయ్యేసరికి 1,00,000 మంది వచ్చి వెళ్తారు దర్శనానికి. తర్వాత మహాశివరాత్రి దేదీప్యమానంగా జరుగుతుంది ఇక్కడ సుమారు ఒక 20,000 మంది జనాలు దర్శించుకుని వెళ్తారు స్వామిని. అలాగే అమ్మవారు కాబట్టి దేవి శరన్నవరాత్రులు అవి కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే కాకుండా ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి మాలకొండ మాల్యాది లక్ష్మీనరసింహస్వామి క్షేత్రము, మిట్టపాలెం నారాయణ స్వామి క్షేత్రము, ఈ సిద్ధేశ్వర క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నిటిలో కూడా భక్తులు దర్శించుకుంటూ ప్రతిరోజు కూడా రోజుకు 1000 మంది తగ్గకుండా వస్తుంటారు. వారికి వసతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పురావస్తు శాఖ వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, పర్యాటక శాఖ వారు మరియు అటవీ శాఖ వారు అందరి యొక్క అన్ని శాఖల యొక్క సమన్వయంతో ఈ పరిపాలనా విధానం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరూ కూడా చూసుకుంటున్నారు. కార్యనిర్వహణాధికారి కానీ, చైర్మన్ గారు కానివ్వండి, గౌరవనీయ శాసనసభ్యులు మరియు ఎంపీ గారు కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది భైరవ కోన మీద. ఇక్కడ వచ్చిన భక్తులకి అన్న ప్రసాదాలు ఇవి ఉన్నాయి.
ఇక్కడ అన్న ప్రసాదాలకు ఎలాంటి లోట్లు ఉండవమ్మా. ఇక్కడ 2 అన్నదాన సత్రాలు ప్రస్తుతానికి ఉన్నాయి. ఒకటి గురుసదన్ ప్రసాద్ సెంట్రల్ ట్రస్ట్ వారు అని చెప్పి గురుసదన్ ఒకటి, ఆ పక్కన మేకల జయమ్మ గారు అని చెప్పి మేకల జయమ్మ గారి సత్రం, ఈ 2 ఉన్నాయి. ఇంకా రాబోయేటువంటి కాలంలో సత్రాలు చాలా వస్తున్నాయి. భోజనానికి కానీ అకామిడేషన్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇంక కొద్ది రోజుల్లో టెంపుల్ దగ్గర నుంచి టూరిజం వాళ్ళు, ఆ పర్యాటక శాఖ వాళ్ళ దగ్గర నుంచి మనకు పెద్ద అకామిడేషన్స్, రూములు అవన్నీ కూడా ప్రారంభిస్తున్నారు. ఒక కొద్ది రోజుల్లో సుమారు ఒక 2-3 సంవత్సరాల వ్యవధిలోనే భైరవ కోన ఒక మినీ తిరుమల లాగా కాబోతుంది. అది రాబోయేటువంటి కాలంలో మీరు కూడా చూస్తారు. భక్తులందరికీ కూడా విన్నపం ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చినా సరే, సుదూర ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండటానికి అన్ని వసతులు ఉన్నాయి. ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు, భోజన సదుపాయాలు ఉన్నాయి, ఉండటానికి వసతులు ఉన్నాయి. మనం అనుకున్నంత అకామిడేషన్ ఎక్కువ దొరకపోయినా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి అసౌకర్యం లేదు. అందరూ దర్శించవచ్చు. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ అమ్మవారిని దర్శించి వారి యొక్క శుభాశీస్సులు పొందడానికి అందరికి అవకాశం ఉంటుంది. స్వామి, ఇక్కడ 101 లింగాలతో పాటు 101 కోనేర్లు ఉన్నదని నానుడి వినపడుతుంది కదా, ఆ కోనేర్ల గురించి ఒకసారి చెప్తారా? అమ్మా, ఇక్కడ మనం ఇందరికి అనుకున్నాం, క్షేత్రం కంటే తీర్థం ముందు ఉంది అని చెప్పి, ఆ తీర్థాన్ని బట్టే వాళ్ళు క్షేత్రాన్ని తయారు చేశారు. అంటే ఒక దేవాలయము దేదీప్యమానంగా జరగాలి అంటే ముందు నీరు ఉండాలి అక్కడ. అది ఈ సోనవాస జలపాతం మొదటి నుంచి ఉంది. సుమారు 200 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఆ పైన కొండల మీద ఈ వర్షానికి ఆ నీరంతా కూడా ఆ కొండలో ఉన్నటువంటి రాళ్ళు, శిలాజలం అంటారు, ఆ రాళ్ళన్నీ తేమ తీసుపట్టుకొని ఉంటే ఎప్పుడైతే వర్షం తగ్గుతుందో ఆ దాంట్లో ఉన్నటువంటి చెమ్మ దిగుతుంది. దాని అప్పుడు శిలాజలం అంటారు. ఇప్పుడేమో వర్షపు నీరు. ఆ తర్వాత అలా ఊట నీరు తర్వాత, ఊట నీరు అంతా అయిపోయిన తర్వాత దాన్ని రాయిలో నుంచి వచ్చేటప్పుడు శిలాజలం అంటారు. ఇవి వివిధ రకాల ఔషధ మూలికలు పట్టుకొని ఉంటాయి. ఆ మూలికల నుంచి కూడా రసాలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ సోనవాస ఆ జలపాతము, అక్కడ స్నానము, ఆ తీర్థము చేత అంతటి ప్రత్యేకత ఉందని చెప్పి వాళ్ళు మునులే దాన్ని తీసుకున్నారు. ఇక్కడికి రావడానికి నీరు 200 మీటర్ల ఎత్తు నుంచి కిందికి దిగేటప్పటికి ఎంతో దూరం విస్తీర్ణంలో ఆ నీరంతా కూడా స్టోర్ అయి ఉంటుంది. సుమారు ఒక 108 కోనేర్లు ఉన్నాయి పైన. ఇప్పుడు పిల్లకాయలు అక్కడికి వెళితే ఇబ్బంది పడతారని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు కూడా కొంత స్ట్రిక్ట్ గా పెట్టారు. వెళ్ళొద్దండి. కొండ మీద ఏముందంటారు? నార్మల్ దానిపైన కొండ మీద ఏవో గుండాలు ఉన్నాయని చెప్పేసి, నీటి గుండాలు ఉన్నాయమ్మా. నీటి గుండాలు ఏమిటి అంటే, ఈ నీరంతా కూడా దాంట్లోకి వచ్చి అక్కడి నుంచి ప్రవహిస్తూ వస్తాం. ప్రకృతి అలా ఇది ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేశారు మునులు, అక్కడ కూడా కొన్ని శివలింగాలు తయారు చేసి పెట్టారు అక్కడ కూడా. అయితే ఎంత దూరం నుంచి వస్తున్నాయంటే, సుమారు ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్ దగ్గర నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో నుంచి నీరు వస్తా ఉంటుంది. ఇక్కడేమో అంత ఉధృతంగా ప్రవహిస్తే అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా దారిలాగా వస్తుంది. మనము గోదావరిని అక్కడ వింధ్య పర్వతాలకు వెళ్ళినప్పుడు గోదావరి ఎంత చుక్కగా పడితే కిందకి వచ్చేసరికి గోదావరి ప్రవాహం అవుతుందో, అలాగే ఆ పైన ఉన్నటువంటి సెలయేరు అక్కడి నుంచి అంతా కలిసి ఆ ధారలాగా కలిసి ఒక పెద్ద సెలయేరు లాగా వస్తుంది. అదే సుమారు ఇక్కడ 200 మీటర్లు ఎత్తు ఉంటుంది. అక్కడ వర్షము నీరన్నీ స్టోర్ అయ్యి దాని నుంచి రిలీజ్ అవుతాం. అందుకే అది ప్రత్యేకత. అందుకే మనము వివిధ రకాల వనమూలికలు తయారై వేర్లలో గుండా తాకి వస్తాయని చెప్పి అన్నాం కదా, అవేంటంటే అదే ప్రత్యేకత దాంట్లో. అక్కడ నుండి వచ్చిన తర్వాత మన సోనవారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు భైరవుడి గుండం ఇది అంటారు, అమ్మవారి గుండం అది అంటారు. అదే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 10 గుండాలు ఉన్నాయి. మీరు గమనించాలి. అంటే గుండము అంటే పెద్ద లోతుగా కాదు, నేచర్. అది నేచర్ కు కొద్దిగా తొట్టిలాగా తయారైంది, అది గుండం అంటుంటారు. అలా 10 ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి. అక్కడక్కడ మీకు నీళ్లు కనపడుతున్నాయి అంటే అది గుండం అన్నట్టు. అలాంటి 100 ఉన్నాయి పైన ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో మనం చాలా మంది శిల్పాగా చెందిన వాళ్ళు ఉంటారు కదా, అంటే శిల్పులు వస్తుంటారు వివిధ రకాలు. అంటే కొంతమంది వాటి మీద అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే, ఇక్కడ ఏమిటి విశేషాలు, ఈ యొక్క గుహాలయాలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటని చెప్పి చూస్తుంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కూడా ఉందమ్మా. ఇది పల్లవుల కాలం అని చెప్పి అనడానికి కొన్ని ఆధారాలు ఏమిటంటే సింహాలు. ఈ సింహము మనము ఎవరైతే రూల్ చేస్తారో దానికి తగ్గట్టుగా వాళ్ళ రూలింగ్ సంబంధించిన పతాకం అని ఉంటుంది, ధ్వజ పతాకాలు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు పెట్టినప్పుడు వాళ్ళ రథానికి పతాకం ఏముంటుంది, ఆంజనేయ స్వామి. అలాగే వీళ్ళకు పల్లవుల కాలంలో సింహాలు ఉండేవి. ఇవి అన్ని చూసిన తర్వాత వాళ్ళు
ఇది పల్లవుల కాలం అని ఐడెంటిఫికేషన్. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ మేమైతే వాసుకులు అంటాం, మేము వాసుకి అని. అయితే వాళ్ళను నాసిక్ కూడర్లు అంటారు. నాసిక్ కూడర్లు అంటే ప్రస్తుత పరిభాషలో సీసీ కెమెరాలు అంటే మనం ఇంట్లో ఉన్న వచ్చి ఏం జరిగింది, ఎవరు వచ్చి వెళ్ళారు అనేది మళ్ళీ రికార్డ్ ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది. అలాగేంటంటే భగవంతుడు పరమేశ్వరుడు ఎప్పుడు సదా ధ్యానముద్రలో ఉంటే మనం వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాం. ఆయన మనల్ని చూడలేదే అనేటువంటి బాధతో, భావనతో, ఆలోచనతో మనం వెళితే అవన్నీ ఉండకుండా అయ్యా ఫలానా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారయ్యా, ఆయన అనుమతి లేనిది మనం దర్శనానికి రాము. అయితే వాళ్ళు కూడా చెప్తారట, అయ్యా ఫలానా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారయ్యా తమరు నేను. తర్వాత ఈ కింద ఉన్నటువంటి అన్ని కూడా విగ్రహాలన్నీ చూశారు కదా, ఈ భారవాహకులు అంటారు. భారవాహకులు వీళ్ళేమో నాసిక్ కూడార్లు, అదేమో ఆ పల్లవుల కాలం నుంచి ఐడెంటిఫికేషన్. తర్వాత వీళ్ళను భారవాహకులు అంటే ఈ పీఠం భారవాహకులు అని. అంటే ఆ ప్రత్యేకత ఏమిటంటే ఈ వెయిట్ పట్టుకునేదంతా వాళ్ళని. అలాగే అక్కడ ముందు అక్కడ వెళ్తే చిన్న శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి ఇద్దరు భక్తులు అర్చన చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. అక్కడ ఎంత స్పష్టంగా ఉన్నాయంటే ఆ పక్కన ఇద్దరు భక్తులు అంత స్పష్టంగా చేశారు. ఇంతటి మిషనరీ ఉన్నటువంటి ఈ సమయంలోనే మనం చేయడం కష్టం. మరి అంత సూక్ష్మంగా ఎలా చేశారు ఆ రోజు మహానుభావులు అంటే తపశక్తివంతులమ్మ వాళ్ళు. మనం చేసుకుని మనం ఎంత చేసినా వాళ్ళలో సముద్రంలో ఉగ్గిగినడే, వాళ్ళ సముద్రం. ఇక్కడ ఉన్న శివలింగం జలలింగం అంటారు దీన్ని. ఈ పక్షఘాత లింగం వచ్చేసి జలలింగం అంటారు. ఇది 10 అడుగులు లోతుంది. దాని సైడ్ నుంచి చూస్తే నీళ్లు ఉంటాయి దాంట్లో. అంటే ఇట్లా నీళ్లు పారుతుంటాయి కదా, వివిధ రకాల ఈ అన్ని ఉన్నాయి. చాలా చోట్ల జలపాతాలన్నీ వస్తుంటాయి. అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న దారిలాగా ఉంటే ఆయన కట్ చేసేటప్పుడు అక్కడ ఉంటే దాన్ని మళ్ళీ తీసి దాన్ని మళ్ళీ ఆ శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠ చేశారు. అది ప్రత్యేకత. ఇక్కడ ఈ జలలింగం కూడా ప్రత్యేకత ఉంటుంది. మనం ఇందాక చూసుకున్న అన్ని దేవాలయాలు చాలా ప్రత్యేకత. భైరవ కోణంలో చిన్న శివలింగం కూడా అనంతమైనటువంటి ప్రత్యేకత కలిగిందంట. దర్శించాలి, ఫలితాన్ని మనం పొందాలి. భగవంతుడు ఎల్లవేళ భక్తులకు శుభాశిస్సులు కలుగజేయించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం వచ్చేటువంటి వాళ్ళని కూడా ఏంటి, స్నానము, అక్కడ సోనమాసం దగ్గర స్నానము, స్వామివారి దగ్గర దర్శనం, ఈ మాత్రం చేతనే భైరవాద్రి స్మృతిర్ ముక్తి. ఆ భైరవ కోన మనసులో అనుకోవడమే ముక్తి. అర్చించడము మనం చేసుకున్న అదృష్టం, పెద్దవాళ్ళు ఇచ్చిన భాగ్యం. ఇది అందరికీ ప్రతి భక్తులకి కూడా కలగాలని సదా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సమర్థిస్తున్నాం. చాలా బాగా చెప్పారండి. మాకు తెలియని విషయాలు ఎన్నో మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా భక్తులు రావడానికి మీరు చేయగలిగింది మీరు చేశారు. చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ మేము దర్శనానికి వెళ్లే సమయంలో మాకు అభిషేకం జరుగుతుందండి దేవుడికి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క భక్తునితో దేవుడికి మన చేతులతో అభిషేకం చేయిస్తారు. అది చాలా మంచి విషయము. ఎవరైతే అభిషేకం చేయాలని ఆశిస్తారో వాళ్ళందరికీ ఇక్కడ ఆ కోరిక అనేది నెరవేరుతుంది. తప్పకుండా మీరు కూడా అభిషేకం చేయండి వెళ్తే. మనకి చూసుకుంటే స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి. ఈ స్టెప్స్ మీద నుంచి వెళ్తే అక్కడ మనకి ప్రసాదం కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడ లడ్డు, అరిసెలు ఈ ప్రసాదంగా దొరుకుతాయి మనకి. అవి తీసుకునే వాళ్ళు తీసుకొని అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం ఎగ్జిట్కి వెళ్ళిపోవచ్చు.
హలో చెప్పండి. మీ పేరెంట్స్ సార్? ఫరూక్ అలీ. ఫరూక్ అలీ సార్. అంటే ఇప్పుడు మీరు వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయడానికి వచ్చారా? అవునండి, సండే కదా వాటర్ ఫాల్స్ ఎంజాయ్. ఓకే, అంటే రెగ్యులర్ గా వస్తుంటారా ఈ వాటర్ ఫాల్స్ కి? రెగ్యులర్ గా అంటే వాటర్ ఫాల్స్ మనకి సీజన్ ని బట్టే కదా ఉండేది. ఓకే సార్, నేను విన్నంత వరకు వాటర్ ఫాల్స్ లో వాటర్ చాలా టేస్ట్ గా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? అది వాస్తవేనా? కానీ ఫ్లో చాలా తక్కువ ఉన్నట్టుంది. ఎప్పుడు ఇలానే ఉంటుందా? లేదండి, ఒకసారి బానే వచ్చింది, ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. ఓకే, టేస్ట్ అయితే వాటర్ బానే ఉంది పైన వెళ్తే. కొండ మొత్తం పైకి వెళ్తే ఏమన్నా అంటే వెళ్ళారా ఎప్పుడైనా మీరు? కంప్లీట్ గా పైకి వెళ్ళలేదు. సో ఫ్యామిలీతో వచ్చారా, సింగిల్ గా వచ్చారా? ఫ్యామిలీతో వచ్చారు. ఫుల్ ఎంజాయ్ చేశారా ఇవాళ? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థాంక్స్. హలో సార్. హలో, మీ పేరెంట్స్ సార్? ముహసిన్. ముహసిన్. ఎడ్యుకేషన్ జాబా? జాబ్ చేస్తున్నారు. వాటర్ ఫాల్స్ ఫుల్ ఎంజాయ్ చేశారా? మొత్తం అంటే పైకి వెళ్ళాం. పై వరకు ఎలా ఉందా? ఓకే ఓకే, అక్కడ వరకు వెళ్ళారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. వాటర్ ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? అంటే రెగ్యులర్ గా వస్తుంటారా విజిట్ మీరు, లేకపోతే ఫస్ట్ టైం రావడం? మా బావ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు 2 సార్లు వచ్చారు. ఓకే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకొని వచ్చారు. సాటిస్ఫైడా? పైకి వెళ్ళాం కాబట్టి సాటిస్ఫైడ్. ఓకే ఓకే. మీ పేరు? ఆసిఫ్. ఆసిఫ్ సార్. అంటే వాటర్ ఫాల్స్ ఫుల్ ఎంజాయ్ చేశారా? చాలా బాగుంది. డ్రెస్సింగ్ చూస్తుంటే నైట్ అంతా ఇక్కడే ఉండేటట్టున్నారుగా? ఉంటాం ఇక్కడే, నైట్ అవకాశం ఉంటే ఉంటారు. ఉంటాం అంతే. ఇక్కడ వచ్చారు? మాది ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు. ఓకే ఓకే. ఫస్ట్ టైం రావడం? ఇది 5th టైం. 5th టైం. ఫ్యామిలీతో పాటు వచ్చారా లేకపోతే ఫ్యామిలీతో వచ్చాము, ఫ్రెండ్స్ తో వచ్చాము. ఇప్పుడు ఫ్రెండ్స్ తో వస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఎంజాయ్ ఉంటుంది. పై వరకు వెళ్ళారా ఎప్పుడైనా? పై వరకు ఒకసారి వెళ్ళాము. ఓకే, ఏముంటది అంటే అక్కడ జనరల్ గా? మామూలు ట్రీస్ అయ్యి వాటర్ అంతా ఉంటది. అక్కడ ఏమో ఉంటాయని విన్నాం కదా, లైక్ ఏవో గుండాలు ఉంటాయని చెప్పేసి ఉన్నాయి, కానీ మేము అంత దూరం పోలేదు. ఓకే, పై వరకు వెళ్ళలేదు. కంప్లీట్ పై వరకు. వాటర్ ఫాల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు వెళ్ళారు. చాలా బాగుంటది భైరవకోన. మామూలుగా తలకోన చూసాము మేము, పెంచులకోన చూసాము. వీటన్నిటి కూడా భైరవకోన చాలా బాగుంటది. వాటర్ కూడా స్పెషాలిటీ ఏదో ఉందంట కదా. వాటర్ టేస్ట్ ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటది, స్వీట్ గా ఉంటది. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. మొత్తం ఫ్యామిలీ మొత్తం వేసుకొని వచ్చినట్టున్నారు. ఎప్పుడు వచ్చారు సార్? అంటే మార్నింగ్ వచ్చారు లేకపోతే ఆఫ్టర్నూన్ నుంచి వచ్చారు. బాగుందా వాటర్ ఫాల్స్? సూపర్ ఉంది మేడం. టేస్ట్ ఎట్లా ఉంది? బాగుందా సరే? ఇది అంటే దీని పురాణం ఏమైనా ఐడియా ఉందా మీకు? పురాణం అంటే మామూలుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం, దట్టమైన అడవి ప్రాంతం, బాగానే జనం బాగా వస్తుంటారు. దుర్గా అమ్మవారు బాగుంటది. ఓకే ఓకే. మీ పిల్లలా సార్? వాళ్ళిద్దరు మా పిల్లలు. హాయ్ హాయ్ హాయ్. బాగుందా వాటర్ ఫాల్స్? ఎంజాయ్ చేశారా? చెప్పండి. ఎలా ఉంది? సూపర్ ఉందా? ఎలా ఉంది చెప్పండి. సూపర్ ఉంది. మీరు మాట్లాడట్లేదు. ఇంట్లో అయితే ఫుల్ ఫైటింగ్ చేస్తారు, ఇక్కడ మాత్రం ఏం మాట్లాడరా? ఎలా ఉందండి? అంటే రెగ్యులర్ గా వస్తుంటారా ట్రిప్స్? మాకు దగ్గరే, ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్. ఎక్కడ మీది ప్రాపర్? ఇక్కడ డీజీ పెట్టని. ఓకే ఓకే. అంటే వాటర్ ఫాల్స్ ఇంతకు ముందు చూసారా? చూసాం చాలా సార్లు. వాటికి దీనికి ఏమైనా స్పెషాలిటీ ఉందా? దీనికి రావాలి అని అంటే జనాలకి చెప్పడానికి ఏదైనా స్పెషాలిటీ ఉందా? వాటర్ ఫాల్స్ చూడడానికి ఎక్కువ వస్తుంటారు అంతే. టెంపుల్ విజిట్ చేసుకొని టెంపుల్ అక్కడ శివలింగాలని మీరు కూడా వెళ్ళారా? దిగారా దాంట్లోకి, వాటర్ ఫాల్స్ లోకి? ఫుల్ ఎంజాయ్ చేశారు అయితే. ఓకే. హలో అండి, ఇక్కడ ఒక బుజ్జి బాబు కనపడ్డాడు నాకు. వీడిని అడుగుదాము ఎలా ఉందో. హలో హాయ్. అన్ని చుట్టూ హాయ్ చెప్పు. హాయ్. నువ్వు ఎక్కడికి వచ్చావు? బయట కొనుక్కొచ్చావా? వాటర్ ఫాల్స్ బాగున్నాయా? వెళ్ళావా నువ్వు? సూపర్ చెప్పు. సూపర్ ఎట్లా చెప్పు? సూపర్ సూపర్. తగ్గేదేలే చెప్పు. తగ్గేదేలే. తగ్గకుండా వెళ్ళావు అన్నమాట వాటర్ ఫాల్స్ లోకి. అయితే బాగుందా? నచ్చిందా నీకు? వాటర్ ఫాల్స్ నచ్చాయా? రెగ్యులర్ మీ డాడీని వీక్లీ వన్స్ తీసుకురమ్మని చెప్పు, ఓకేనా? ఓకే బాయ్. హలో అండి. హాయ్ మేడం. ఏం పేరు మీ పేరు? రాజానాయక్ మేడం. అరుణ్. శ్రీకాంత్ గారు. మీరు స్టూడెంట్సా లేకపోతే జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తున్నారు. సార్ ఫోల్డ్ చేసుకోకండి సార్, నేనేమి మీ టీచర్ని కాదు. బాగున్నాయా వాటర్ ఫాల్స్? ఫుల్ ఎంజాయ్ చేశారా? గుడ్ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐఎమ్ ఫ్రమ్ ప్రజెంట్ అయితే పామూరులో ఉంటాం మేడం. ఫ్రమ్ ఎర్రగొండపాలెం. దూరమే. ఆయన కూడా వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. బాగా అంటే మొత్తం పైకి ఎక్కేసారా?
టాప్ కి లేదు మనకి అలో లేదు లేదు. ఓకే, ఉంటే ఎక్కేసేవాళ్ళే. కాదు అంటే పైకి వేరే రూట్ ఉందంట కదా, మెట్లు ఎక్కేసి మనకి ఐడియా లేదు. ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరు రావడం. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారా? ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీతో వచ్చారా అంటే లేకపోతే ఓన్లీ మీ ఫ్రెండ్స్ బ్యాచ్? ఫ్రెండ్స్ వరకే ఎప్పుడు వచ్చారు? అంటే మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ 1 hour అవుతుంది మేడం. 1 hour అవుతుంది. మరి అప్పుడే వెళ్ళిపోతున్నారు? లేట్ అవుతుంది కదా, చీకటి పడుతుంది, కొంచెం లాంగ్ వెళ్ళాలి. ఓకే ఓకే, సరే అండి, థ్యాంక్ యూ. వందల ఏళ్ల నాటి చరిత్రకు ఆధారాలు, శిలలు, శాసనాలు, గుహలు, అలనాటి సంస్కృతి సాంప్రదాయాలతో సింహపురి సీమ వైభవం వేదంగా వెలుగొందింది. అలనాటి జిల్లాలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇందులో మహాబలిపురం సమకాలీన చరిత్ర ఉన్న భైరవకోన ఒకటి. నెల్లూరు జిల్లా సీతారామపురానికి 7 మైళ్ళ దూరంలో ఉన్న భైరవకోనకు పురాణాల్లో ఎంతో చరిత్ర ఉంది. అంతకంటే ఎక్కువ ప్రకృతి రమణీయతకు కేర్ ఆఫ్ గా మారింది. ప్రధాన రహదారిపై స్వాగత తోరణంతో భైరవకొండలు ప్రారంభమవుతాయి. ఫస్ట్ డే మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్లో ఫ్లో ఎక్కువ లేదండి, అందుకని మీకు వీడియోలో కరెక్ట్గా చూపించలేకపోయాము. కానీ నెక్స్ట్ డే మీకోసం అని చెప్పి మేము మళ్ళీ వెళ్ళాము. ఆ టైంలో రెయిన్ ఎక్కువ పడడంతో వాటర్ ఫ్లో అనేది బాగా పెరిగింది. సో అది చూడండి, మీకు క్లియర్గా కనపడుతుంది. ఎప్పుడైనా సరే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటేనే వాటిని ఎంజాయ్ చేయగలము. అండ్ దట్టు ఇక్కడున్న వాటర్ మనకి చాలా టేస్ట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మనం స్నానం చేస్తే మనకి ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా త్వరగా రికవర్ అవుతారు. సో ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ అనేది ఒక్కసారి విజిట్ చేయండి. ఈ భైరవకోన ప్రకృతి అందాలతో రమణీయంగా ఉంటుంది. బ్రహ్మ, రుద్ర, విష్ణు పర్వతాలను ఈ 3 కొండలుగా పిలుస్తారు. చూసుకుంటే మనకి వనదుర్గాదేవి ఆలయం కూడా మనకి కనబడుతుంది. ఈ భైరవకోన మొత్తం అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఈ వనదేవతని ప్రతిష్ఠించారండి. దాన్ని కూడా మనం సందర్శించుకోవచ్చు.